టెట్ రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులందరికీ మరియు టెట్ పేపర్ 1 పేపర్ 2 రాస్తున్న టెట్ అభ్యర్థులకు అందరికీ కూడా లెర్నింగ్ కార్నర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం పలుకుతూ ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం వచ్చేసి టెట్ తెలుగు సిలబస్ ఏ విధంగా ఉంది, పేపర్ 1లో ఎలా ఉంది, పేపర్ 2లో ఎలా ఉంది తెలుసుకుందాం. పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా మొత్తం తెలుగును 30 మార్కులకు తీసుకోవడం జరిగింది. అందులో పాఠ్యపుస్తకాల ఆధారంగా అంటే విషయాన్ని ఆధారంగా చేసుకుని 24 మార్కులు, తర్వాత తెలుగు బోధనా పద్ధతులను ఆధారంగా చేసుకుని 6 మార్కులను కేటాయించుకోవడం జరుగుతుంది. పేపర్ 1 రాసేవాళ్ళు 1 నుంచి 8 తరగతుల పాఠ్యపుస్తకాలను చదువుకోవాలి. పేపర్ 2 రాసేవాళ్ళు 3 నుంచి 10వ తరగతి పాఠ్యపుస్తకాలను చదువుకుంటే సరిపోతుంది. ఇక్కడ పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా తెలుగు సిలబస్లో అవే అంశాలు ఉంటాయి. బట్ పేపర్ 1 అనేది సరళంగా ఉంటుంది, పేపర్ 2 స్థాయి అనేది కొంచెం క్లిష్టంగా ఉంటుంది. ఇప్పుడు మనం కంటెంట్లో ఏ అంశాలు ఉంటాయో గమనిద్దాం. మొదటిది విషయావగాహన. అపరిచిత పద్యము లేదా అపరిచిత గద్యము నుండి ఈ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఒక్కోసారి 2 రావచ్చు లేదా ఏదో ఒకటి మాత్రమే రావచ్చు. సుమారు 8 నుండి 10 ప్రశ్నల దాకా వచ్చే అవకాశం అనేది ఉంది. రెండవ అంశము తెలంగాణ సాహిత్యము సంస్కృతి. 2015లో రూపొందించిన నూతన పాఠ్యపుస్తకాల ఆధారంగా మాత్రమే ప్రశ్నలు తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇవి ఇందులో వచ్చే అంశాలు ఏంటో తర్వాత వివరంగా పరిశీలిద్దాం. మూడవ అంశం వచ్చేసి పదజాలము, 4వ అంశం వచ్చేసి భాషాంశాలు. ఈ 4 అంశాలలో మొత్తం 24 మార్కులు కేటాయించబడతాయి. ఈ 4 అంశాలు కనుక మనకు క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే 24 మార్కులకు 24 మార్కులు మనం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఈ 4 అంశాల్లో మొట్టమొదటి అంశం విషయావగాహనను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. నేను ముందు చెప్పినట్లుగా ఒక అపరిచిత పద్యాన్ని కానీ లేదా అపరిచిత గద్యాన్ని కానీ ఇవ్వవచ్చు. ఒక్కోసారి ఈ 2 కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వీటి నుండి 8 నుండి 10 ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పద్యం ఇచ్చి దాని కింద 4 నుండి 5 ప్రశ్నలు ఇస్తారు, లేదా అపరిచిత గద్యం ఇచ్చి దాని కింద 4 నుండి 5 ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉంటుంది. రెండవ అంశము తెలంగాణ సాహిత్యము సంస్కృతి. ఇవి 2015లో రూపొందించబడిన నూతన పాఠ్యపుస్తకాల ఆధారంగా మాత్రమే ప్రశ్నలు రూపొందించడం అనేది జరుగుతుంది. అందులో ఏ సబ్ టాపిక్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ కవులు రచయితలు, నూతన పాఠ్యపుస్తకాలలోని ఇతర తెలుగు కవులు రచయితలు. రెండవ అంశం ప్రక్రియలు. ప్రక్రియ అంటే ఇచ్చిన పాఠ్యాంశము గేయమా, కథన, వ్యాసమా, కథనమా, పద్యమా, ఆత్మకథన, నాటకీకరణమా, కథనమా, కథానికన సంబంధించినవన్నీ కూడా ప్రక్రియ కిందికి వస్తాయి. ఈ ప్రక్రియలు మనకు విషయ సూచికను చూస్తే అర్థమైపోతాయి. మూడవ అంశం కనుక పరిశీలించినట్లయితే శతకాలు. శత అంటే 100, 100 పైన కనుక ఉన్నట్లయితే ఆ పద్యాలను శతక పద్యాలు అంటారు. శతకాలకి ఒక మకుటం ఉంటుంది. ఉదాహరణకి వేమన పద్యాలలో ఉన్న మకుటం విశ్వదాభిరామ వినురవేమ. 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు శతక పద్యాల్ని గమనిస్తే సరిపోతుంది. 4వ అంశము కళలు, కళాకారులు. ఇవి 6, 7, 8వ తరగతిలో కనుక పరిశీలించి చూసినట్లయితే వీటి గురించి తెలుస్తాయి. 5వ అంశం కవులు. ప్రతి పాఠ్యాంశంలో కవి పరిచయాలు ఉంటాయి. ఆ కవి పరిచయాలు కనుక చూసుకున్నట్లయితే కవులు, వారి యొక్క బిరుదులు, ఆ పాఠ్యాంశంలో ఏవైతే అంశాలు ఉంటాయో ఆ అంశాల ఆధారంగానే ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి కవుల గురించి ఎక్కడో వెతకకుండా 6 నుంచి 10వ తరగతి పాఠ్యపుస్తకాల్లో చూడండి. 6వ అంశము క్రీడలు లేదా పాటలు. ఇవి కూడా మీకు 6, 7, 8వ తరగతుల పాఠ్యపుస్తకాలను కనుక పరిశీలిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను ఇప్పుడు చెప్పిన అంశాలలోని ప్రశ్నలన్నీ కూడా పాఠ్యపుస్తకాల ఆధారంగానే రూపొందించబడతాయి. ఇకపోతే 3వ అంశము పదజాలము. ఇప్పుడు ఇందులో ఏ సబ్ టాపిక్స్ ఉంటాయో చూద్దాం. సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు, తెలంగాణ పదజాలము, అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, వ్యుత్పత్తర్థాలు, ప్రకృతి వికృతులు. వీటి గురించి విడివిడిగా తర్వాత క్లాసులలో నేర్చుకుందాం. ఇప్పుడు 4వ అంశమైన భాషాంశాలలో ఏ సబ్ టాపిక్స్ వస్తాయో చూద్దాం. ద్విత్వ, సంయుక్త, సంశ్లేష అక్షరాలు,
పరుషాలు, సరళాలు, అనునాసికాలు, వర్గయుక్కులు, లింగాలు, వచనములు, భాషా భాగాలు, కాలాలు, విభక్తులు, విరామ చిహ్నాలు, తెలుగు సందులు, సంస్కృత సందులు, సమాసాలు, సమాపక, అసమాపక క్రియాపదాలు, వాక్యాలు రకాలు, కర్తరి, కర్మణి వాక్యాలు, ఛందస్సు, అలంకారాలు, అర్థ విపరిణామం. ఇప్పుడు చెప్పిన అంశాలలోని ప్రశ్నలన్నీ కూడా పాఠ్యపుస్తకాల ఆధారంగానే రూపొందించబడతాయి. మనము ముందు ఎపిసోడ్లలో కొన్ని భాషాంశాల గురించి నేర్చుకున్నాం. తర్వాత రాబోయే ఎపిసోడ్లో మిగతా భాషాంశాల గురించి నేర్చుకుందాం. ఇప్పటి వరకు మనము కంటెంట్లో ఏ ఏ అంశాలు ఉంటాయో నేర్చుకున్నాం. ఇప్పుడు తెలుగు బోధనా పద్ధతుల్లో ఏ ఏ అంశాలు వస్తాయో నేర్చుకుందాం. తెలుగు బోధనా పద్ధతులు వాటిని తరగతి గదికి అన్వయించే విధానాన్ని బట్టి 6 మార్కులు కేటాయించుకున్నారు. ఇప్పుడు ఇందులో ఏ ఏ టాపిక్స్ వస్తాయో చూద్దాం. భాష, మాతృభాష బోధన లక్ష్యాలు, భాషా వివిధ భావనలు, స్వభావము, తరగతి గది అన్వయము, భాషా నైపుణ్యాలు లేదా సాధించాల్సిన సామర్థ్యాలు, తరగతి గది అన్వయము, ప్రణాళిక రచన లేదా పాఠ్య గ్రంథాలు, సాహిత్య ప్రక్రియలు, బోధనా పద్ధతులు, బోధనా నైపుణ్యాలు, బోధనాభ్యసన సామాగ్రి, నిరంతర సమగ్ర మూల్యాంకనము. ఈ అంశాలు తెలుగు బోధనా పద్ధతుల్లో 6 మార్కులకు గాను కేటాయించడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఫర్దర్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.